అయోధ్య ఓకేనా? 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యకి మళ్ళీ ఒక కళ అయితే వచ్చింది. ఎలా అనిపిస్తావు? జై శ్రీరామ్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నేను హిందూగా పుట్టిన మొదటిది. మరియు నన్ను కన్న మా అమ్మ నాయనకి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈ జన్మని నేను హిందూగా పుట్టినందుకు ప్రభు శ్రీరాముని యొక్క వారి పుట్టిన స్థలంలో వారు విరాజమాన అయిన రోజు ఈ రోజు. అది ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే కానీ ఆ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నేను కళ్ళారా వీక్షించడం జరిగింది. మరి ముఖ్యంగా 1992లో ఏదైతే కరసేవక ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమంలో మా బాబాయ్ గారు పి వెంకట్రావు గారు స్థానికంగా ఇక హైదరాబాద్ తెలంగాణ ఉమ్మడి ఏపీ నుండి పోయిన కరసేవక అన్నదమ్ములతో కలిసి ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ కుటుంబం నుంచి నేను ఉండడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడు దాదాపుగా అయితే మన నరేంద్ర మోడీ అయితే ఈ రోజు అయితే గుడి తలుపులు అయితే ఓపెన్ చేయడం జరిగింది. సాధారణ భక్తులు కూడా ఎంట్రీ ఉందని అంటే దాని మీద ఎలా అనిపిస్తుంది? ఎంట్రీ ఉంటుందండి, అంటే ఉంది. అంటే అది ఒక మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో నరేంద్ర మోదీ గారికి మాకు అర్థమైతే మా కళ్ళలోకించి ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాల రూపంలో వస్తున్నాయి. మా అమ్మగారు మార్నింగ్ నుండి 6 o'clock నుండి ఈ ప్రోగ్రాం మా నాయనమ్మకి మా అమ్మమ్మకి మా అమ్మ వాళ్ళ అమ్మ ఆమెకి 98 ఏళ్ళు ఉంటాయండి. ఆమె పొద్దుగాల 6 గంటలకు లేచి టీవీ పెట్టురాబోయి రాముంది విగ్రహ ప్రతిష్టాపన ప్రోగ్రాం చేస్తున్నారు. మోడీ ఆమెకి పలకడానికి మీరు రాదు, మోదీ చేస్తుంటే అది పెట్టు అని చెప్పి మమ్మల్ని చెప్పడం జరిగింది. కొంతమంది ఇది రాజకీయ పరంగా మేలు కోసం చేస్తుండు, హిందుతత్వం కోసం కాదన్న. ఈ లఫుడుగాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. వాళ్ళకి మస్జిద్ల పొంటి పోయి దాన్ని ఏమంటారు పూల దండలు వేయనికి వచ్చినప్పుడు ఏం కాదు, దర్గాల పొంటివి చాదర్లు వేసేటప్పుడు లీడరు. కానీ హిందూ ఉండి నరేంద్ర మోదీ గారు ఎన్నో కోట్ల మంది చిరకాల స్వప్నం 500 ఏళ్ల నుంచి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే గానీ రామ మందిరం మనకి రోజు సాకారం కాదు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఉండి ఆయన ఈ కార్యక్రమాన్ని 11 రోజులు నిష్టగా ఉపవాసం ఉండుకుంటా ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తే దానికి ఊరజాలక మాటలేసి అన్ని లుచ్చ మాటలు మాట్లాడుతారు. ఇవాళ గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్టే. మీరు రాహుల్ గాంధీని చూసిరు కదా ఎట్లా కొట్టిరో మణిపూర్లో. రానున్న రోజుల్లో ఈ సెక్యులర్ కుక్కలే తరిమి కొడతారు పక్క ప్రజలే. ఇప్పుడు మందిర్ అంటే గుడిల గురించి మాట్లాడుకోవాలంటే రామ్ మందిర్ ముందు రామ్ మందిర్ తర్వాత అని మాట్లాడుకోవచ్చు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు రామరాజ్యం ఆరంభమైంది. రామరాజ్యం రాముని ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రామరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే దీనికి ఉదాహరణ కృష్ణ ధర్మ పరిషత్ అనే ఒక గొప్ప సంస్థ ఈరోజు ఇంత దివ్యంగా మీరు చూస్తున్నారండి. ఎక్కడా లేని విధంగా బహుశా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాలలో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు కృష్ణ ధర్మ పరిషత్ వారు. అంటే ఇదంతా స్ఫూర్తి దేని గురించి వచ్చింది? నరేంద్ర మోదీ గారు ఏదైతే ఆ సంకల్ప దీక్ష తీసుకొని మందిరాన్ని కట్టించి మొత్తం యావత్ హిందూ ప్రజలకు అందరికి చివరకాల స్వప్న మరియు కోరికని నెరవేర్చిండు. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంత ఒక గొప్ప కార్యక్రమాన్ని తీస్తున్నారు. మీరు మరి కాసేపట్లో రామాయణం మరియు మహాభారతం ఈ గొప్ప కళాకారుల రూపంలో ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ చాటి చెప్పబోతున్నారు. ఈ సందర్భంగా భారతదేశమే కాదు హిందువులు ఎక్కడున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇదొక పండుగ రోజు. దయచేసి మన రామరాజ్యం ఆరంభమవుతుంది. మనం అందరం ప్రభు శ్రీరాముని ఆశీస్సులు, ఆయన ఏ విధంగా అయితే ధర్మంపై నడవాలని దారి చూపించిండో ఆ దారిపై మనం అందరం నడవాలని. ఎన్నో దుష్ట శక్తులు మన ధర్మాన్ని కించపరుస్తుంటారు. మీరు వాటి అన్నిటినీ రాజ్యాంగబద్ధంగా అక్కడ ఉన్న బాబాసాహెబ్ని మేము నమ్ముతాం. మేము కాషాయ భక్తులం. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్ముతాం. సో ఆ రాజ్యాంగంతోనే వాళ్ళకి సమాధానం చెప్దాం. మన హిందూ ధర్మాన్ని కాపాడదాం. మన హిందూ ధర్మాన్ని ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్దామని మనస్ఫూర్తిగా హిందూ బంధువులందరికీ కోరుతున్నాను. అట్లనే సాయంత్రం 5 అవుతుంది. మరి కాసేపట్లో దివాళీ పండుగ మొదలవుతుంది. దయచేసి హిందూ ఆడపడుచులకి అక్క చెల్లెలమ్మకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఇంటిల దగ్గర దీపాలు పెట్టుర్రి. 5 పెట్టుర్రి, 5 కంటే ఎక్కువ పెట్టుర్రి.
దేవుని దగ్గర 2, కడప దగ్గర 2, తులసి మాత దగ్గర 1. మీకు మరి ఇన్న ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోర్రి, అవసరమైన పటాకులు ధూమ్ ధామ్ కాలుర్రి. ఇది ఒక గొప్ప పండుగ మనకి.